మిగతా అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో రేపటి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,000 మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఆక్టోపస్, ఎన్ఎస్జీ ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ఏరియాలు సీసీ కెమెరాల నిఘాలోకి రానున్నాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. బాంబ్ స్క్వాడ్, స్నీఫర్ టీమ్స్ తో తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3,400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2,500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది.